వార్ 2 సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిన స్టార్ హీరో అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అది కూడా బాలీవుడ్ సినీ క్రిటిక్ ఒకరు మాట్లాడడం జరిగింది. సో ఇదంతా కూడా నిజమేనా? ఆ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అంటూ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా నిజమని అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా బాలీవుడ్ క్రిటిక్స్కి ఏంటంటే కొన్ని సార్లు ఫ్యాన్స్ని ఆట పట్టిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు అంటే రీచ్ కోసం కొన్ని స్టంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. అదే క్రమంలో వార్ 2 సినిమా ఫెయిల్ అయింది. సో ఇంకా హీరో చనిపోబోతున్నాడు అని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటున్నాడు, డ్రగ్స్కి అలవాటు పడ్డాడని చెప్పి హృతిక్ రోషన్ గారి మీద అయితే రాయడం జరిగిందనమాట. సో ఎందుకంటే వార్ 2 సినిమా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 700 కోట్లు బిజినెస్ చేసుకుంది. అయితే వరల్డ్ వైడ్గా 300 కోట్లు మాత్రమే ఆ సినిమా రికవరీ చేయడం జరిగింది. అది కూడా హిందీ వాళ్ళు వార్ 2 ఫ్రాంచైజ్ కాబట్టి ఆ సినిమాని చూడటం జరిగిందనమాట. సో తెలుగులో అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బిజినెస్ జరగలేదని చెప్పాలి. సో నాగవంశీ గారు ఆయన అభిమానంతో సినిమాని అయితే కొనుక్కున్నారు ఇక్కడ. సో ఆయనకి డెఫిషిట్ అయితే మిగిలినాయని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా వార్ 2 మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది జనాల్ని. సో కొన్ని అంటే ఇంకా బాగా చేయొచ్చు సినిమాని, మరి ఫాస్ట్గా చేసేసి దాన్ని హాఫ్ బేక్డ్గా అయితే రిలీజ్ చేశారనమాట. మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇంకా హృతిక్ రోషన్ గారు ఆయన గత ఆల్మోస్ట్ ఇంకా లాక్డౌన్ తర్వాత అంతా ఆయన కెరీర్ అంతా కూడా వరస్ట్గానే సాగిందని చెప్పాలి. లాస్ట్ హిట్ ఆయనకి వారే. ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా కలిసి రాకపోవడం, హిందీలో ఇదివరకు ఉన్న స్టార్డమ్ అనేది ఇప్పుడు ఆయనకి కనపట్టలేదనమాట. సో ఇంకా మెల్లమెల్లగా కాన్స్ కూడా వాళ్ళ స్టార్డమ్ కూడా తగ్గిపోతుంది. సో ఎవరు కూడా ఇదివరకు ఉన్న స్టార్డమ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన సౌత్ మూవీస్ డామినేషన్ అట్లా ఉంది. మన వాళ్ళు ఇప్పుడు పుష్ప అని, బాహుబలి అని రకరకాలుగా వివిధ రకాల సినిమాలన్నీ అటెంప్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అవి ఇష్టపడుతున్నారు, కానీ ఒరిజినల్గా వాళ్ళ సినిమాలు మర్చిపోయారు. సో రీసెంట్గా చూసుకుంటే చావా అండ్ సయ్యారా తప్ప ఇంకా హిందీ వాళ్ళకి బ్లాక్ బస్టర్సే లేవన్నమాట. సో ఆ రెండు తప్పించి సంవత్సరంలో 2-3 అంటే ఎట్లా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అని బాధలో ఉన్నారు. మరి అయితే హీరో గారు పర్సనల్గా తీసుకుని అరే నాకు హిట్లు లేవు అని చెప్పి ఆయన డ్రగ్స్కి అలవాటైపోయి సూసైడ్ అటెంప్ట్లు కూడా చేస్తున్నారని చెప్పి ఈయనైతే రాశారనమాట. అది ఎంతవరకు నిజమనేది అది బయటకు ఎవరో చెప్పరు, ఎందుకంటే ఆయన టీం నుంచి కూడా బయటకు రాదనమాట. మరి ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది, అది కరెక్టా అని ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారనమాట. సో అలా చేయొద్దని చెప్పి హృతిక్ రోషన్ గారు ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆయనకి ఇలా విషెస్ తెలియజేస్తున్నారు. సో ఏం లేదన్న గట్టిగా ఉండి స్ట్రాంగ్గా ఉందని చెప్పి. సో ఇంకా మన ఫ్యాన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒక మంచి ట్రాక్లో ఉన్నారు కాబట్టి ఈ లాస్ని వాళ్ళు పెద్ద లాస్గా తీసుకోవట్లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. సో నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో చూసుకుందాం అని వాళ్ళైతే సైలెంట్ అయిపోయారనమాట. కానీ హృతిక్ రోషన్ గారికి మటుకి వరుసగా ఫ్లాప్లు పట్టడంతో ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో మరి నెక్స్ట్ చేసే సినిమా అయినా సరే మంచిగా ప్లాన్ చేసుకుని ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో అర్థం చేసుకుని చేస్తే ఆయన మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తారు. ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. అండ్ బేసిక్గా ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆయన బాడీ మెయింటెనెన్స్ అనమాట. అలాంటిది చాలామంది హీరోల వల్ల సాధ్యం కాదు. మరి హృతిక్ రోషన్ గారు అలా చేస్తున్నారా అంటే కనుక ఫ్యాన్స్కి నిజంగానే బాధ ఉంటుంది. సో మరి ఆయన అర్థం చేసుకుని కొంచెం స్టేబుల్గా ఉండి ఒక మంచి సినిమాతో వస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు.